ఇక కావ్య వాళ్ళ ఇంట్లో గణపతి సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా దానికి సంబంధించిన పూలు, పండ్లు ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టి ఉంటారు. ఇంకా పందిరి కూడా వేసి ఉంటారు. ఇంకా గణపతిని తీసుకురావడానికి అయితే ఇంకా రాహుల్, కళ్యాణ్ ఇంకా అందరూ అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా గణపతిని ఘనంగా లోపలికైతే ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక అందరైతే చూసి సంతోషపడుతూ ఉంటారు గణపతిని తీసుకురావడం చూసి. ఇక గణపతిని అయితే ఇంట్లో అయితే పెడతారు. పెట్టి ఇంకా గణపతికి పూలమాల అయితే వేస్తూ ఉంటారు. ఇంకా ఇటు పక్కల పూజ తర్వాత కావ్య అయితే ఇలా మొక్కుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని ఇంకా కావ్య అయితే దేవుణ్ణి అయితే మొక్కుతూ ఉంటుంది. కానీ రుద్రాని అయితే ఈ తీర్థంలో ఏదో కలిపి అయితే ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ ఉంటారు రుద్రాని ఆ తీర్థంలో ఏదో అయితే కలుపుతూ ఉంటుంది. ఇంకా ఆ తీర్థం అయితే కావ్య ఇంకా అప్పు తాగితే తప్పకుండా ప్రెగ్నెన్సీ పోతుందని ఇంకా రుద్రాని అయితే నమ్ముతుంది. ఇంకా పూజారి గారు పూజ తర్వాత ఇంకా అందరికీ తీర్థం అయితే ఇస్తూ వస్తూ ఉంటారు. ఇంకా రుద్రాని ఉండి ఇలా అంటూ ఉంటుంది, ఆ తీర్థం ఇంకా అప్పు కావ్య తాగిందంటే తెల్లారి వరకు మనం అనుకున్నదంతా అవుతుందిరా అని రాహుల్తో అయితే అంటూ ఉంటుంది. ఇంకా పూజారి అయితే ఇంకా కావ్యకు, రాజుకి అయితే తీర్థం అయితే ఇస్తూ ఉంటాడు చేతిలో. ఇంకా రుద్రాని అయితే గమనిస్తూ ఉంటుంది కావ్య తాగుతుందా లేదా అనేది. ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.